న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల మద్యం షాపులకు చేరిపోయింది. మద్యం వ్యాపారులు బేవరేజ్ శాఖ నుంచి వందల కోట్ల మద్యం కొన్నారు. నిన్న ఒక్కరోజే మద్యంపై 402 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ లిక్కర్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మద్యం భారీగా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటు న్యూ ఇయర్ వేడుకలకు ఇటు మందుబాబులు భారీగా చిల్లయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బెవరేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు కూడా రిటైల్ షాపులు కావచ్చు, ఇక హోల్సేల్ వ్యాపారులు కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న మద్యంపై బెవరేజ్ శాఖకు పూర్తిగా 402 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చింది. ఇటు 3,82,265 కేసుల లిక్కర్ తో పాటు 3,96,114 కేసుల బీర్ కేసులు పూర్తిగా కొనుగోలు చేశారు. ఈ రోజు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ నెల 30 వరకు వచ్చినటువంటి ఆదాయం చూసుకున్నట్లయితే 3,223 కోట్ల 16 లక్షల ఆదాయం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. గత ఏడాది కంటే దాదాపు 10% పెరిగినట్టుగా ఇప్పటికే ఆదాయం మార్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు రేపు కూడా మరింత మద్యం అమ్మకాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే షాపులకు మద్యం కూడా చేరిపోయింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇటు బీర్ కేసులు కావచ్చు, లిక్కర్ కేసులు కూడా అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా మరింత అమ్మకాలు జరిగిన తర్వాత ఈ డేటా కూడా రేపు ఉదయం వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే కిరణ్ భూపతి.